నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, మనందరం ఈ యజ్ఞాన్ని భాగవతం అవగాహన మహాయజ్ఞంగా ప్రారంభించి అందున విశేషంగా హరి యొక్క 21 అవతారాల గురించి తెలుసుకోవటానికి మన ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. భగవంతుని గురించి చెప్పేదే భాగవతం. రామాయణం రాముని గురించి, భారతం కౌరవ పాండవుల యొక్క కథాగమనం. భాగవతం అంటే భగవంతుడు. భగవద్గీత భగవంతునిచే చెప్పబడినటువంటి మాట. కాబట్టి మనమందరం కూడా ఒక్క క్షణం కూడా భగవంతుణ్ణి మరిచిపోరాదు అనేటువంటి సర్వోత్తమమైనటువంటి విషయాన్ని మనమంతా గ్రహించాలి. మనం ఏమనుకోవాలి, మనందరం కూడా సాధకులం. మన పేరు సాధకులం. ఒక క్షణం కూడా భగవంతుని మరిచిపోరాదు అనేటువంటి సర్వోత్తమమైన విషయం. మనందరం కూడా సాధకులం అంటే ప్రాక్టీస్ చేస్తున్నాం. దేన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం? భగవన్ నామస్మరణను ప్రాక్టీస్ చేస్తున్నాం. నేను ఒక్క క్షణం కూడా పరమాత్ముణ్ణి మరిచిపోను. పరమాత్ముడు, పరమ పురుషుడు, పరంధాముడు, పురుషోత్తముడు, ఆది మధ్యాంతరహితుడు, అనంతుడు, అచ్యుతుడు, ఆది మధ్యాంతరహితుడు, అనఘుడు, అనిలుడు, ఒక్క క్షణం కూడా మర్చిపోను అన్న నియమాన్ని ఏర్పరచుకోవాలి. దానికి అనుగుణంగా మన ఆచరణ కూడా ఉండాలి. అట్టి మానవునికి ఈ జన్మయందే పరబ్రహ్మ ప్రాప్తించడంలో ఏమాత్రం సందేహానికి చోటు లేదు. ఎందుకంటే మనందరితో భగవంతుడు, మనం ఇప్పుడు వాట్సాప్లోనో సిగ్నల్లోనో ఏమంటామంటే చాటింగ్ అంటాం. ఆ చాటింగ్ స్వామి చేశాడు మనతో. ఏ రూపంలో చేశాడు? భగవద్గీతలో చేశాడు. మనకు రాబోయే సందేహాలు అర్జునునికి వచ్చినట్టు వాటన్నిటిని ఆయనే తీర్చేసి మొత్తం అంతా కూడా మనకు విశదీకరించారు స్వామి. అనన్య చేతా సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, నిత్యము నిరంతరము అనన్య భావంతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరిస్తూ సతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను. అంటే అతనికి సహజముగానే నేను లభిస్తాను. ఎవరికి లభిస్తాడు? మనకు స్వామి, ఆ పరమాత్ముడు, ఆ శ్రీరామచంద్రుడు, శ్రీ మహావిష్ణువు మనను అనుగ్రహించాలి. ఎలా అనుగ్రహిస్తాడు? సుందరకాండ చదివితే అనుగ్రహిస్తాడు, రామాయణం చదివితే అనుగ్రహిస్తాడు, లేదా చక్కెర పొంగలి పెడితే అనుగ్రహిస్తాడు, పులిహోర పెడితే అనుగ్రహిస్తాడు. ఎలా అనుగ్రహిస్తాడు? నిరంతరము అనన్య భావంతో చిత్తమును నాయందే నిలిపి. నాయందంటే నాయందు కాదు, స్వామి యందు. స్వామి యందే చిత్తమును నిలిపి పురుషోత్తముడనైనటువంటి స్వామిని స్మరిస్తే మాత్రమే ఆయన సహజంగా మనకు లభిస్తాడు. ఇట్లా చిటికేస్తే మనకు పలుకుతాడు. త్యాగరాజస్వామి, అన్నమాచార్యులు, వీరంతా కూడా అనన్య భక్తి తత్వంతో ఉన్నవారు. నో కంపారిజన్. వారి యొక్క భక్తికి అసలు ఎటువంటి పోలిక మనం పోల్చలేము. అనన్య భావంతో వారి యొక్క భక్తి. పరమాత్ముడు ప్రకటించిన ఈ మాటను మనం మనస్సులో దృఢంగా నిలుపుకోవాలి. ఎందుకంటే స్వామే చెప్పారు ఆ మాట. ఈ విధంగా స్మరించండి, నేను మీకు అదృష్టాన్ని కలిగిస్తాను, నేను మీకు సులభుడును. మనం అనుకోవాలి మనస్సులో, ఈ క్షణం నుండి మరణించే వరకు బుద్ధిపూర్వకముగా ఆ పరమాత్మను ఎప్పుడూ మరువను.
మనం అనుకుంటాం, తర్వాత మళ్ళీ మొదలు. అట్టి నిర్ణయం నిజమే అయినట్టు అది నెరవేరడానికి భగవంతుడు కూడా మనకు తోడ్పడతాడు. అనన్య చేతా సతతం యోమాం స్మరతి నిత్యసః తస్యాహం సులభ పార్థ నిత్య యుక్తస్య యోగినః. మనకా తలంపు కనుక ఉంటే భగవంతుడు తప్పకుండా దాన్ని సిద్ధింపజేస్తాడు. ఆ తలంపు ఏముండాలి? భగవంతుణ్ణి మాత్రమే స్మరిస్తాం, ఆయన్ని నిరంతరం స్మరిస్తాం. కామా, ఫుల్ స్టాప్, సెమికోలన్ ఏమి ఉండకూడదు. కంప్లీట్, అది ఇన్ఫినిటీ అంటారు చూడండి, ఆ విధంగా ఉండాలి మన భక్తి. అట్టి నిర్ణయం నిజమే అయితే అది నెరవేరడానికి కూడా భగవంతుడే మనకు సహాయం చేస్తాడట. మనం ఏం పెద్ద కష్టపడక్కర్లే, భగవంతుడే సహాయం చేస్తాడు మనకి. మనకున్న తలంపంతా స్థిర నిశ్చయం మనం చేసుకోగలగాలి. చివరకు ఆ భక్తుని కోరికను నెరవేరుస్తూ 18 గంటలు మనమంతా భగవంతుడిని స్మరిస్తాం. ఒక 6 గంటలు నిద్రపోతాం అనుకోండి, 6 గంటలు నిద్రపోయే సమయంలో భగవంతుణ్ణి స్మరించడం మన వశంలో ఉండదు కదా అనేటువంటి సందేహం రావచ్చు. అయితే దానికి భగవంతుడు రామాయణంలో చెప్పినటువంటిది, మేల్కొని ఉన్నప్పుడు మానవుడు చేసే పనినే స్వప్నమందు అతని మనస్సు మామూలుగా తాను చేసిన ఆ పని అందే లీనమై ఉంటుందట. మనం జాగ్రత్త అవస్థలో భగవంతుణ్ణి స్మరిస్తే స్వప్నమందు కూడా ప్రభువు యొక్క స్మృతి నిలిచి ఉంటుంది. ఇప్పుడు మనం పఠనం చేస్తున్నటువంటి సుందరకాండ గాని, భాగవతంలో ఉన్నటువంటి ఇతరమైనటువంటి త్రివిక్రమ అవతారము, పరశురామ అవతారము, శ్రీకృష్ణ అవతారము, ఏదైతే మనం చదువుతూ వస్తున్నామో, ఏదైతే తెలుసుకుంటూ వస్తున్నామో, ఏదైతే అవగాహన చేసుకుంటూ వస్తున్నామో, అదంతా కూడా స్వప్నమందు కూడా ఆ ప్రభువు యొక్క స్మృతి నిలిచి ఉంటుంది మనకు. ఇది ఒక నియమం. ఇంతేకాదు, నిద్రించే సమయానికి కొంతమంది భగవంతుణ్ణి స్మరించే వారికి ఒకవేళ స్మరణ మధ్యలో నిద్ర వస్తే అట్టి వానికి ఆ స్వామిని గురించిన విషయాలే స్వప్నమందు కూడా వస్తూ ఉంటాయి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత బుద్భావో భూతాత్మా భూత భావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. ఏ విధంగా అయితే మనం స్వామి గురించి తలుచుకుంటూ మనం పవలిస్తామో, నిద్రపోతామో, ఆ స్వామిని గురించిన విషయాలే స్వప్నమందు కూడా వస్తూ ఉంటాయట. కనుక స్పృహ ఉన్నప్పుడు పరమేశ్వర స్మరణ మనస్సు నుండి తొలగిపోకుండా ఉండునట్లు ప్రయత్నం చేయాలి. మనం జాగ్రత్త అవస్థలో నిత్యము భగవన్నామ స్మరణ. బుద్ధిపూర్వకంగా ఒక్క క్షణం కూడా పరబ్రహ్మను విస్మరించరాదు. ఏ పని చేస్తున్నా ఒకవేళ ఒక్క క్షణమైన ఆ స్వామిని మరస్తే అదే సమయంలో మనసు పశువులను, పక్షులను, కీటకాలను, ఖేచరములను, మనుష్యులను, దేవతలను గురించి ఆలోచిస్తూ ఉంటే అదే సమయంలో ప్రాణం పోయినట్లయితే మన ఆలోచనకు అనుగుణంగా పశువులు, పక్షుల జన్మలే మనకు ప్రాప్తిస్తాయి. దానికి కథాగమనం మనం భగవద్గీతలోను భాగవతంలో కూడా తెలుసుకున్నాం. అందుకే స్వామి అన్నారు, యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావతు. మనుషుడు అవసాన దశయందు ఏ ఏ భావాలు స్మరిస్తూ దేహత్యాగం చేస్తాడో అతడు మరు జన్మలో ఆ స్వరూపాన్నే అలవర్చుకుంటాడట. అందుకే తులసి రామాయణంలో అంటారు, జీవుని దయనీయ స్థితిని చూసి నిర్హేతుక దయాళువైన భగవంతుడు వీనికి ఒక్కొక్కప్పుడు మానవ శరీరం ఇస్తూ ఉంటాడని. అంటే సుదుర్లభమైన మానవ జన్మము వ్యర్థం కాకూడదు, సుదుర్లభం ఇది. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్వర యుధ్య చ మయ్యత్పట మనోబుద్ధిర్మామే వైశ్యస్య సంశయం. అందుకే స్వామి రిపీటెడ్ గా చెప్పాడు భగవద్గీతలో, నీవు నన్నే స్మరిస్తూ ఉండు, యుద్ధమును కూడా చెయ్యి. ఈ విధంగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపి ఉంటే నిజంగా నన్నే పొందుతావు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవంతుణ్ణి గనుక వదిలేసి ఏ అన్య పదార్థాన్నైనా చింతన చేయడానికి మనం అనుకుంటే గనక, అంటే మనకున్నటువంటి యొక్క భౌతికమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆస్తులు, పాస్తులు, నగ నట్ర, రాజకీయాలు, అధికారం, పదవులు. దురదృష్టం ఏంటంటే జ్ఞానం బాగా పెరిగింది కానీ అసలు సుజ్ఞానం రాలేదు. జ్ఞానం బాగా ఉంది అందరికీ, సుజ్ఞానం లేదు.
ఏది ఉపయోగపడుతుంది అనేటువంటిది తెలియట్లేదు. ఎవరైతే ఏ అన్య పదార్థాన్ని అయితే చింతన చేస్తారో తన మెడకు తాను ఉరివేసుకున్నట్లని అంటారు తులసిదాస్. నిజమే అది. ఎందుకంటే మానవ జీవిత పరమార్థం దెబ్బతింటోంది. మానవ జీవితాన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? చాలా మంది అనుకుంటూ ఉంటారు, లలాట లిఖిత రేఖ పరిమాష్ట్రం నసక్యతే హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురేరపి. నొసటన రాసింది ఎవరు మార్చలేరు. అయితే కేవలము భగవన్ నామస్మరణతో మనం దాని నుంచి, ఆ యొక్క గడ్డుకాలం నుంచి ఒకవేళ వస్తే గనక దాని నుంచి బయటపడే అవకాశం, సాంత్వన చేకూర్చుకునే అవకాశం దొరుకుతుంది. ఈ రామాయణం, సుందరకాండ పారాయణ, ఈ కార్యక్రమం విశేషంగా మనమంతా కూడా రాముని యొక్క సుందర కథాగమనం, సీతారాముల యొక్క దివ్యమైనటువంటి అపారమైనటువంటి అనురాగం, అమర ప్రేమ, విశేషంగా మనం హనుమత్ వైభవాన్ని తెలుసుకుంటున్నాం. రామాయణంలో ఉత్తరాఖండలో అంటారు ఆయన తులసీదాస్, పరలోకంలో దుఃఖం అనుభవిస్తూ నెత్తి బాదుకుంటూ లబోదిబో అంట ఈ మానవ జన్మను వృధా చేసుకుంటే, పిదప కుయ్యో ముర్రో అని కూడా మనం పశ్చాత్తాపడతా అంట. కాలమును, కర్మను, పైగా భగవంతుణ్ణి వ్యర్థంగా వారిని నిందిస్తాం మనం. కలియుగం కారణంగా నేను నా ఆత్మను ఉద్ధరించుకోలేకపోయాను, నా పనులన్నీ అట్లాగే మిగిలిపోయినాయి, నా నొసటని ఇది రాసి పెట్టుందని చెప్పి మనం బాధపడతాం. ఎప్పుడూ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు. జీవిత సమయం అంతా వృధా అయిపోయిన తర్వాత, తుటతుడుకు మనం వెళ్ళిపోయిన తర్వాత ఇక జరిగిన కార్యక్రమం అంతా సున్నా, మార్కులు వచ్చినవి సున్నా, వెళ్ళేది గెస్ట్ హౌసెస్. ఏ గెస్ట్ హౌసెస్ అంటే రౌరవాద నరకాలు ఏవో ఉన్నాయి, వాటికి అంత అవసరమా? ముందే మన యొక్క ఈ యొక్క జీవితాన్ని ఉద్ధరించుకునేటువంటి ఆత్మ ఉద్ధరణ, అసలు పదం ఏం వాడాలంటే మనం ఆత్మ ఉద్ధరణకు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే జీవులందరి పరమాత్ముడైన శ్రీనారాయణ స్వరూపమని భావించి మనమంతా సత్యము, ధర్మము, హితకరమైన మాటలు, ప్రియమైన మాటలు మాత్రమే పలుకుతూ, విభీషణుడు ఎంతో అదృష్టాన్ని పొందాడు. ఎందుకు పొందాడయ్యా? కేవలము ఆయనకున్నటువంటి ధర్మ నిరతి. తన సోదరుడు చేసినది తప్పని స్వామికి తెలుసు. అందుకే చాలా నిర్ద్వంద్వంగా అతన్ని ఆయన విడనాడాడు. హనుమంతుని యొక్క వైభవం కూడా ఒక మంత్రి కింద, ఒక రామ బంటు కింద, ఒక రామ దూత కింద ఏ విధంగా తన బాధ్యతలు నిర్వర్తించాలో అదే విధంగా నిర్వర్తించారు. అందుకనే ఈ కథాగమనంలో మనం మన జీవితానికి ఉపయోగపడే విషయాలు గ్రహించాలి. సీత రాముడు కథ, సీత మ్యారీడ్ రామ, మళ్ళీ అదే స్టోరీ. ఇట్స్ అ 4 లైన్ స్టోరీ. 4 లైన్స్ లో చెప్పొచ్చు రామాయణం మొత్తం కూడా. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఎట్ ఆల్. పెద్ద విశేష అంశం ఏం లేదు దాంట్లో. రామాయణం ఎందుకంత మహానుభూతిని కలిగిస్తుంది మనకి అంటే, ఆ చెప్పినటువంటి విధానం, వాల్మీకి యొక్క ఆ రచన పటిమ, మరియు మన జీవితానికి మనం అవలంబించుకోవాల్సినటువంటి, అమలుపరుచుకోవాల్సినటువంటి చక్కటి నీతి సూక్తులు మనకు ఈ రామాయణంలో కానీ అన్ని పురాణాల్లోనూ మనకున్నాయి. అందుకనే భగవత్ ప్రణీతమైనటువంటి ధర్మాన్ని ఈ పురాణాలు, వేదాలు, ఉపనిషత్తుల ప్రాతిపదికగా మనం తెలుసుకునేటువంటి అదృష్టాన్ని భగవంతుడు మనకు కలిగించారు. లంకాపురి అంతా భస్మమైంది, లంకా దహనం జరిగింది. లంకాపురి భస్మమైందంటే అర్థం ఏమిటి? రావణుని యొక్క రజోగుణం నశించింది, కాల్చబడింది. నశించింది అనే కంటే కూడా కాల్చబడింది. రజోగుణానికి ప్రతీక రావణాసురుడు. భస్మమైపోయింది ఆ రజోగుణం అంతా, కాల్చబడింది. ఆ కాల్చబడినటువంటి సన్నివేశంలో కలిగినటువంటి దుఃఖము, క్రోధము రాక్షసులకు, అదంతా కూడా ఎప్పుడైతే మనను ధర్మం జయించడానికి, సత్యం జయించడానికి ప్రయత్నిస్తుందో, సత్వము మనలో వచ్చేటువంటి ఉప్పొంగేటువంటి ఆ భావాలవన్నీ. లంకా దహనము అంటే అట్లా తోకకు నిప్పంటించుకుని ఆ విధంగా హనుమంతుడు పరిగెత్తి బిల్డింగ్లు పరిగెత్తి
అది రామానంద్ సాగర్ గారి సీరియల్లో కూడా మనం చూసాం, అనేకమైన తెలుగు పౌరాణిక సినిమాల్లో కూడా చూసాం. మరి దాంట్లో ఉన్న విశేషం ఏమిటి? అందుకే అన్న మనం ఎక్కడా కూడా ఇంకా కిండర్ గార్డెన్ నర్సరీలో కాదు, ఇంకా మనం డెవలప్ అవ్వాలి ఈ సనాతన ధర్మం అవగాహనలో. అంటే యూ హ్యావ్ టు ఆ ఎనాలిసిస్ అవగాహన చేసుకునేటప్పుడు దాని పరిధులను మనం పెంచుకోవాలి. లంకా దహనము అంటే మనలో ఉన్నటువంటి రజోగుణం యొక్క భస్మము చేయుట. ఎలా భస్మం అవుతుంది అది? కేవలము నామస్మరణతో మాత్రమే. ఇక్కడ హనుమంతుడు వచ్చి మనలో కూర్చుని గబగబా కొట్టి నిప్పంటించి ఆ షిప్ మ్యాచ్ స్టిక్ బాక్స్ తీసుకున్నాం, మై హోమ్ ఏదో హోమ్ది తీసుకున్నాం, టపటప నిప్పంటించి కాల్చేయడు. ఆ జరగవలసింది నామస్మరణతో, భగవంతుణ్ణి తలవడంతో మాత్రమే, స్మరించడంతో మాత్రమే. మన పాపపు కొండలు కరగాలన్నా, మనలో ఉన్న రజోగుణము తమో గుణము నశించి భస్మం అవ్వాలన్నా కూడా భగవన్ నామస్మరణ మాత్రమే మార్గము. మాతాజీ, మరి భగవన్ నామస్మరణ చేయడం వల్ల కలిగేటువంటి లాభం ఏమిటి? ఆ లాభాలు మనం చెప్పుకుంటూనే ఉంటాం కూడా. ఆత్మకు విముక్తి కలుగుతుంది. ఈ ఆత్మ ఏదైతే పంజరంలో ఉందో ఆత్మ ఉద్ధరించబడుతుంది. అది పరితపిస్తోంది. సీతమ్మ ఎలా రాముణ్ణి చేరుకోవాలని పరితపించిందో ఆ విధంగా పరితపిస్తున్నటువంటి ఆత్మకు ఆ యొక్క సాంత్వనను, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ ఉద్ధరణను మనం కలిగించాలి. ఇక్కడ హనుమంతుడు ఆలోచిస్తున్నాడు, ఏది తద్విహితం కార్యం మమ విప్రజ్ఞా విపర్యయాత్ ఇహేవ ప్రాణ సన్యాసో మమాపి హృదయ రోచతే. ఏం పని చేశా నేను? ఆవేశంలో చేయకూడదు. మళ్ళీ చూడండి కొన్ని పనులు. రజోగుణము ఏ విధంగా మనలో గనక కోపాలు, తాపాలు, పగలు, ద్వేషాలు వస్తాయో వాటి వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయి, వంశం నాశనం అయిపోతుంది. తర్వాత మనం కూర్చుని ఆలోచించినా కూడా ఏం ఉపయోగం ఉండదు. ఆయన ఆలోచిస్తున్నాడు కనుక సీతాదేవి తప్పకుండా మరణించే ఉంటుంది. నా బుద్ధి వైపరీత్యం వల్ల నేను చేయవలసిన పని భంగం అయితే ఇక్కడే ఇప్పుడే నా ప్రాణాలు త్యాగం చేస్తాను. ఇహైవ ప్రాణ సన్యాసో. నేను చేసిన బుద్ధి తక్కువ పని ఏమిటి? ఆలోచించకుండా, ముందు వెనక చూడకుండా లంకానగరం మొత్తాన్ని కాల్చేశాను. అక్కడ నా జానకమ్మ ఉంది కదా, ఆవిడ కాలిపోయి ఉంటుంది. ఒకవేళ అదే గనక జరిగితే నా ప్రాణాలు నేను త్యాగం చేస్తాను. నేను ఏ విధంగా అసువులను బాయట యుక్తము, మంటలలో దూకాలా? ఆయన ఆలోచిస్తున్నాడు ఎలా ప్రాణత్యాగం చేయాలి. మరి సీతమ్మ చనిపోతే ఈయన ప్రాణత్యాగం చేయవలసిందే కదా పాపం. కిమగ్నౌ నిపతామ్యద్య అహోస్విత్ బడవాముఖే శరీరమిహ సత్వానాం దద్మి సాగరవాసినాం. సముద్రంలో దూకేయాలా? నిప్పుతో కాల్చుకోవాలా? శరీరాన్ని సాగరంలోని జలజంతువులకు ఆహారంగా పడేయాలా? ఏం చెయ్యాలి నేను? నా పాపం ఏ విధంగా పోతుంది? కథం హి జీవతాశక్యో మయా ద్రష్టం హరీశ్వర తౌవా పురుష శార్దూలౌ కార్య సర్వస్వఘాతినా. కార్యమును పూర్తిగా భంగపరిచి బతికి ఉన్న నేను వానర ప్రభు అయిన సుగ్రీవునకు, మహాపురుషులైన రామలక్ష్మణులకు నా మొహం ఎలా చూపించాలి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? రామునికి నా మొహాన్ని ఎలా చూపించగలను? సీతమ్మ లేరు, సీతమ్మని నేను నా యొక్క కోపావేశంతో నేను లంకను కాల్చేసి సీతమ్మను కూడా కాల్చి బూడిద చేశానని చెప్పుకోవాలి. ఎలా చెప్పను? వానరుల బుద్ధి నిలకడలేనిదనే మాట ముల్లోకాలలో ప్రసిద్ధి చెందుతుంది. ప్రథితం త్రిషు లోకేషు కపిత్వం అనవస్థితం. ఈ వానరులకి ప్రాపర్గా ఉండదు బుద్ధి. కోతి బుద్ధి అంటాం కదా, కోతి గుణం. నిలకడ ఉండదు వాటికి. ఏం పని చేస్తారో ఎప్పుడు ఏం చేస్తారో వాటికే తెలియదు. కోతి గుణాలు అని అంటారు. సో ఆ మాట జగత్ ప్రసిద్ధం అయిపోతుంది, ప్రతిష్టాపించబడుతుంది. అది నా పిచ్చి కోపం వల్ల వానర సహజ లక్షణమైన బుద్ధి చాంచల్యాన్ని ప్రదర్శించి తిని కదా. కోతులు చూడండి ఎలా ఉంటాయి, ఆల్వేస్ ఒక స్టేబుల్గా ఒక చోట ఉండవు. అవి ఇట్లా మూమెంట్ ఇస్తూనే ఉంటాయి అవి. బట్ దే థింక్ లాట్స్. అన్ని జీవుల కంటే దానికి ఉన్నటువంటి బుద్ధి విశేషమైనటువంటి బుద్ధి. కానీ బుద్ధి చాంచల్యం. ఆ చూపు ఒకవైపు కంటిన్యూస్గా ఉండదు, ఇట్లా టక్కున ఇమ్మీడియట్ మూమెంట్స్ ఉంటాయి. దిగస్తు రాజు సంభావం అనీశం అనవస్థితం ఈశ్వరేణాపి యద్రాగాత్ మయా సీతా నరక్షిత. చి, రాజస భావం ఎంత చెడ్డది! హనుమంతుని యొక్క భావం ఇది. అదుపు లేనిది రాజస భావం. రాజస భావం అంటే రజోగుణం. 3 గుణాలు ఉన్నాయి మనకు: సత్వగుణం, రజోగుణం, తమోగుణం.
సో రజోగుణం ఎంత చెడ్డది, ఎంత భయంకరమైనది. మనమందరం కూడా, మానవులందరం కూడాను రజోగుణంతో ప్రభావితమై ఉన్నాము. తమో గుణం రాక్షసుల కేటగిరీ అది. సో రజోగుణము యొక్క విశేషమైనటువంటి గుణాన్ని హనుమంతుడు చెప్తున్నాడు ఇక్కడ. వినష్టాయాం ధిగస్తు రాజసంభావం అనీశమనవస్థితం. అదుపులేనిది, చంచలమైనది, కార్యదక్షుడనైన రజో గుణాత్మకమైన ఆగ్రహం వల్ల సీతాదేవిని నేను రక్షించలేకపోయాను. అంటే రజోగుణము అంత భయంకరమైనది. చూడండి, మనం చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం జీవితంలో. ఆ జీవితంలో చూసే ఇన్సిడెంట్స్ వల్ల ఏం జరుగుతుందంటే, కోపతాపాల్లో అనేక పనులు చేస్తాం. చేసిన తర్వాత ఇందాక అన్నట్టు లబో దిబోం అంటాం. లబో దిబోం అన్నా కూడా ఉపయోగం లేదు, బాంబప్పాళ్ళన్నా కూడా లాభం లేదు. ఎందుకంటే ఆకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు. అందుకే స్వామి అంటున్నారు రాజసభావము చెడ్డది. స్వామి చెప్పినది మనకు ఆలోచన ఏమిటి? రాజసభావం మనం విడనాడవలసిందే. రాజసభావం అంటే ఏమిటి? కోపము, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. రాజసభావం ఎంత చెడ్డది, ఇది అదుపు లేనిది, చంచలమైనది. కోపం, తాపం, చెప్పానండం, చెప్పలేదండం, అన్నాననడం, అనలేదండం, తిన్నాననడం, తినలేదండం, చూశాననడం, చూడలేదనడం, అన్నీ మనమే చెప్తూ ఉంటాం. ఇక వేరే ఆలోచనే లేదు మనకు. కాబట్టి అటువంటి తత్వంలో ఉన్నప్పుడు మనకి ఎంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఆ పరిస్థితుల నుంచి మనం రక్షించుకోవడానికి, సీతాదేవి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడితే ఆ రామలక్ష్మణులు ఇద్దరును తనువులు త్యజిస్తారు. ఆ కారణంగా బంధువులతో కూడా సుగ్రీవుడు ప్రాణత్యాగం చేస్తాడు. ఎవరెవరు చనిపోతారు. నిజంగా సీతాదేవికి కనుక ప్రాణం లేదు అని అనుకుంటే చనిపోయేది ఎంతమంది చూడండి. రామలక్ష్మణులు, సుగ్రీవుడు. ఇక ఈ వార్తలు చెవికి చేరినంతనే ఇక్ష్వాకు వంశే ధర్మిష్టే గతే నాశమ సంశయం భవిష్యంతి ప్రజా సర్వా శోక సంతాప పీడిత. భరతుడు మరణిస్తాడు, శత్రుఘ్నుడు మరణిస్తాడు, ఆ తల్లులు మరణిస్తారు. ఆ అయోధ్య నగరం అంతా కూడా శ్మశానంలాగా మారిపోతుంది. సమస్త కుటుంబం నాశనం అవుతుంది. ఒక చిన్న తప్పు వల్ల ఒక వంశం నాశనం అయిపోతుంది. ధర్మానికి ఆలవాలమైన ఇక్ష్వాకు వంశం నాశనం అయితే పిమ్మట ప్రజలందరూ కూడా శోక సంతాపాలతో అలమటించడం తథ్యం. దీనంతటికీ కారణం ఏమిటి? రజోగుణము. మనకున్నటువంటి కోపతాపాలు, పగలు, ద్వేషాలు, ఆ స్పాంటేనియస్ రియాక్షన్, ఆ క్షణిక ఉద్రేకం. ఆ క్షణంలో మనకు ఉద్రేకం వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం మనకు తెలియదు. సుందరకాండలో ఇంత నిమిడీకృతమై ఉందా అంటే ఇదే తత్వం. లంకా దహనం, లంకను అంటించారు, పరిగెత్తారు, ఇదంతా సినిమాటిక్, ఫిల్మీ. రజోగుణం వల్ల కలిగినటువంటి బాధను హనుమంతుడు, అంటే స్వామి కూడా ఆ రజోగుణం నుంచి బయటపడలేకపోయానని బాధపడ్డాడు. కించిత్ బాధపడ్డాడు. తదహం భాగ్యరహితో లుప్త ధర్మార్థ సంగ్రహ రోషదోష పరీతాత్మ వ్యక్తం లోక వినాశన. ఇంతమంది ఆత్మీయుల ప్రాణ నష్ట కష్టాలకు కారకుడునైనటువంటి నిజంగా నేను దురదృష్టవంతుడిని. ధర్మార్థ ఫలాలను కోల్పోయాను. రోషాతిరేకంతో దోషములలో కూరుకుపోయాను. ధర్మం ఆలోచించం, సత్యం ఆలోచించం. రోషము అతిరేకం, రోషాతిరేకం అంటాం మనం. నిశ్చయంగా నేను లోక వినాశకుడిని. కిష్కింద నుండి అయోధ్య వరకు ప్రజలందరికీ బాధ కలిగిస్తా. కిష్కిందలో జనాలు మరణిస్తారు, అయోధ్యలో జనాలు మరణిస్తారు. ఇంతమంది జనుల శోకానికి కారకుడనయ్యే ఇది చింత ఎత్తస్తస్య నిమిత్తాన్యుపేదరి పూర్వమన్యుపలబ్ధాని సాక్షాత్ పునరచింతయత్. ఇట్టి ఆలోచనలో ఉన్న హనుమంతునికి ఇదివరలో వలనే ప్రత్యక్షంగా శుభశకునాలు కలపడ్డాయి కొన్ని. అందువల్ల మరల ఆయన ఆలోచనలో పడ్డాడట. అథవా చారు సర్వాంగి రక్షిత స్వేన తేజస నశిష్యతి కళ్యాణి నాగ్నిరగ్నో ప్రవర్తతే. ఆయన ఆలోచించుకుని మళ్ళీ అనుకున్నాడట, జానకమ్మ పరమ పతివ్రత,
పరమసాధ్వి, సాధ్వీమణి, మంగళస్వరూపిణి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మంగళస్వరూపిణి అమ్మవారు. అటువంటి అమ్మవారు సర్వాంగ సుందరైనటువంటి సీతాదేవిని ఆమె దివ్య తేజస్సే రక్షిస్తుంది. ఆ పతివ్రతలు అరుంధతి, ద్రౌపది, సీతామాత వీరంతా కూడా విశేషమైనటువంటి పాతివ్రత్యం కలిగినటువంటి స్త్రీమూర్తులు. వారిని వారి దివ్య తేజస్సే రక్షిస్తుంది. నా నశిష్యతి కళ్యాణి నాగ్నిరగ్నౌ ప్రవర్తతే. ఏ అగ్ని గాని, ఏ ధూళి గాని, ఏది గాని వారి యొక్క తేజస్సును తీయలేదు, దహింపదు. కనుక ఆమె నశింపదు. మనం అనుకుంటాం కదా కొన్నిసార్లు కుటుంబానికి ఏదైనా ఇబ్బంది వచ్చిందేమో అనుకుని మళ్ళీ లేదు 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 కొన్ని ఉన్నాయి కదా, పర్వాలేదు, వాళ్ళు బాగానే ఉండుంటారులే. సేమ్ అదే తత్వం హనుమంతుడు. నహి ధర్మాత్మనస్తస్య భార్యాం అమిత తేజసః స్వచారిత్రాభిగుప్తాం తాం స్పృష్టుమర్హతి పావకః. సీతాదేవి ధర్మస్వరూపుడు, మిక్కిలి తేజస్శాలైనటువంటి ఆ శ్రీరాముని యొక్క భార్య. ఆమె పాతివృత్యమే ఆమెకి భద్ర కవచం. ఇన్ని నెలల పాటు రావణాసురుడి యొక్క చెరలో ఒక గడ్డి పరకను మధ్యలో పెట్టుకుని జీవించినటువంటి సాధ్వీమణి మన సీతమ్మ తల్లి. అట్టి జానకీదేవిని అగ్ని తాకుటకు సైతం అశక్తుడు. అగ్ని తాకదు. అగ్ని కాల్చేయడానికి ఆవిడ నార్మల్ స్త్రీయా, సామాన్య స్త్రీయా? కాదే. సాక్షాత్తు జగద్రక్షకుడైనటువంటి శ్రీరాముని యొక్క భార్య. నూనం రామ ప్రభావేణ వైదేహ్యా సుకృతేన చ యన్మాన్ దహన కర్మాయం నాదహత్ హవ్యవాహనః. ఈ జగత్తునందు దేనినైనా కూడా దహించి వేయగల అగ్ని కేవలం రాముని ప్రభావం చేత, సీతాదేవి పుణ్య చరిత చేతనే నన్ను దహింపలేదు. ఏం ఆలోచిస్తున్నా నేను? సీతమ్మను అగ్ని కాల్చేస్తుందని ఆలోచించే ఎంత బుద్ధిహీనుడిని నేను. నాకు బుద్ధి ఏమైపోతోంది? ఆలోచనలు పరిపరి విధాలా మనకు. ఆ సీతాదేవి పుణ్య చరిత వల్లే కదా నాకు ఈ యొక్క అగ్ని నుంచి రక్షణ కలపడింది. శ్రీరాముని ప్రభావం చేతనే కదా నేను రామబంటుని, రామదూతను, రామ సేవకుడును కాబట్టే కదా ఈ విశేషం ఉన్నది. కాబట్టి త్రయాణాం భరతాదీనాం భాతృణాం దేవతాచయ రామస్య చ మనక్కాంత సా కథం వినశిష్యతి. భరత లక్ష్మణ శత్రుఘ్నులకు సీతాదేవి పరమ పూజ్యురాలు, శ్రీరామునకు ప్రాణేశ్వరి. అట్టి జానకీదేవి అగ్నికి ఆహుతగుటం అసంభవం. అంతేగాక ఈ యజ్ఞ అంతటా దహన స్వభావం కలిగి ఉండువాడు, సర్వ సమర్థుడు, నాశము లేనివాడు అయినప్పటికీ నా తోకనే కాల్చలేదు అతను. ఇక పూజురాలైన సీతాదేవిని ఎలా కాలుస్తాడు? నమే దహతి లాంగూలం కథమార్యాం ప్రదక్ష్యతి. సో హౌ కెన్ హి డు ఇట్? నా తోకే కాల్చలేదు ఆయన. రాముని ప్రభావం, సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యం వల్ల నా యొక్క తోక కాలలేదు. ఆవిడకి నమస్కరించుకుని బయలుదేరా జానకమ్మకు. పునశ్చాచింతయత్తత్ర హనుమాన్ విస్మితస్తదా హిరణ్యనాభస్య గిరే జలమధ్యే ప్రదర్శనం. సముద్రాన్ని లంఘించేటప్పుడు తనకు జలమధ్యాన కనవచ్చిన మైనాక పర్వతుని గుర్తు తెచ్చుకుని హనుమంతుడు విస్మితుడయ్యాడట. అంటే రామ కార్యసిద్ధి కోసం మైనాకుడే కింద నుంచి పైకి ఈ విధంగా వచ్చి నన్ను కాపాడాడే, నాకు సాంత్వననివ్వడానికి ప్రయత్నించాడే, మరి అగ్ని సహాయం చెయ్యడా? స తథా చింతయస్తత్ర దేవ్యా ధర్మ పరిగ్రహం. తన తపోబలం చేత, సత్య భాషణ ప్రభావములతో, ఏకాగ్రతతో, తన్మయత్వంలో తన భర్త అయిన రాముని ధ్యానిస్తూ ఉండేటువంటి ఆ సీతమ్మ తల్లి అగ్నినే పూర్తిగా రూపుమాపేస్తుంది ఆవిడే. కనుక ఆమెను అగ్ని దహింపదు. అహోఖలు కృతం కర్మ దుష్కరం హి హనుమత. ఆ విధంగా సీతాదేవి ధర్మపరత్వం, పాతివ్రత్యం గురించి, ఆ పరమ పావని యొక్క దివ్య చరితం గురించి జానకమ్మ అందరికీ తెలుసు. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి, సీతమ్మ మాయమ్మ. మనందరికీ అమ్మ. మన మందిరంలో మనం సీతారాములు, ఈ చిత్రంలో కనపడుతున్న సీతారాములను చూడగానే మన తల్లి తండ్రి
మన తల్లి తండ్రిని చూసి ఏ విధంగా మన తల్లిదండ్రులను జనింపజేసినటువంటి తల్లిదండ్రులు, ఈ సమస్త సృష్టికి తల్లిదండ్రులు వారు సీతమ్మ, రాముడు. ఈ తల్లి తండ్రి అనేటువంటి తత్వం విష్ణు అవతారాల్లో ఏ అవతారానికి మనకు ప్రాప్తించలేదు. చూడండి, కృష్ణుడు రుక్మిణిని మనం విఠలుడు రుక్మిణి ఆ రూపంలో మనం అనుకుంటాం తప్ప అమ్మ నాన్న అనే రూపంలో చూడలేదు. లక్ష్మీ నారాయణులు, సీతారాములు. ఆ సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి, వారి గురించి ఆలోచిస్తున్న హనుమంతుడు మహాత్ములైనటువంటి ఆకాశం నుండి కొంతమంది అశరీరవాణి పలికిందట. ఏమనంటే, రాక్షసులకు రాజైన రావణుని ప్రాసాదానికి భయంకరంగా నిప్పంటించి అహోఖలు కృతం కర్మ దుష్కరం హి హనుమత అగ్నిం విసృత జీక్ష్ణం భీమం రాక్షసమేష్మని. పూర్తిగా దగ్ధమునర్చిన హనుమంతుడు మిక్కిలి దుష్కరమైన కార్యమునే చేశాడు. మోస్ట్ ఏదైతే ద బెస్ట్ పని ఉంటుందో అదే చేశాడు ఆయన. అయితే ఇది ఎంతయో ఆశ్చర్యకరము. ఆ రాక్షస స్త్రీలు, రాక్షసులు, బాలురు, వృద్ధులు వారి కోలాహలములతో అటు ఇటు పరుగులు తీస్తూ వారి ఆక్రందనలు లంక అందంతటా కూడా ప్రతిధ్వనిస్తూ ఉంది. అప్పుడు లంకయ్యే గుహలో దాక్కుని ముఖము చాటు వేసుకుని ఏడ్చుచున్నదా అన్నట్లుండెను. దగ్ధేయం నగరీ సర్వ సాట్ట ప్రాకార తోరణ. సమస్త నగరం కాలిపోయింది. రావణుని యొక్క అహంకారం భస్మమైంది. జానకి నచదగ్ధేతి విస్మయోద్భుత ఏవనః. సమస్త కోటలు, బురుజులు, ప్రాకారాలు, తోరణాలు, ఆ వనాలు, ఉపవనాలు, ఈ లంకానగరం అంతా దగ్ధమైంది. కానీ సీతాదేవి మాత్రం దగ్ధం కాలేదు. ఇది అత్యద్భుతమై ఆశ్చర్యంను గొలుపుతోంది అని అశరీరవాణులు పలుకుతూ ఉండగా హనుమంతుని యొక్క చెవుల్లో పడ్డాయి ఆ మాటలు. ఇది శుశ్రూవ హనుమాన్ వాచం తామం మృతోపమాం బభూవ చాస్య మనస హర్ష సత్కాల భావన సంభవ. అమృతతుల్యమైన ఈ వచనాలను హనుమంతుడు విన్నాడు. అతడు వెంటనే మనసు పరమానంద భరితమైందట. ఋషివాక్యైశ్చ హనుమాన్ అభవత్ ప్రీతమానస తతః కపి ప్రాప్త మనోరథార్థ తామక్షతాం రాజసుతాం విదిత్వా. మనసు వెంటనే పరమానంద భరితమై సఫలములైన శకునముల చేత, సీతాదేవి పాతివృత్యం చేత, శ్రీరాముని ప్రభావం చేత, గొప్ప గుణముల కారణంగా ఆ యొక్క అశరీరవాణులు పలికినటువంటి మాటల వలన సీత యొక్క క్షేమ సమాచారాన్ని గ్రహించి హనుమంతుడు ఎంతో ఆనందభరితుడయ్యాడట. అంతట మనోరథం తీరినటువంటి హనుమంతుడు సీతాదేవికి ఎట్టి ప్రమాదం జరగలేదని తెలుసుకుని స్వయంగా ఆమెను దర్శించిన పిమ్మట తిరుగు ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాడు. సీతమ్మను చూడాలి. మా జానకి చెటపటగా, ఆ జానకమ్మను చూడాలి ఒక్కసారి అనుకుని తతస్తు సింసుపామూలే జానకీం పర్యుపస్థితాం అభివాద్య బ్రవీద్ధిష్ట్యా పశ్యామి త్వామిహాక్షతాం. అశోక వృక్ష ఛాయలో ఆసీనురాలై ఉన్నటువంటి సీతమ్మకు పాదాభివందనం చేశాడు మన హనుమంతుడు. చేసిన తర్వాత, అమ్మా, దైవ అనుగ్రహంతో ఎంతో విశేషంగా ఎట్టి అపాయానికి లోను కాకుండా సురక్షితంగా ఉన్న నిన్ను చూడగలిగాను అని పలుకుగా, తతస్థం ప్రస్థితం సీత వీక్షమాణ పునః పునః భర్తృ స్నేహాన్వితం వాక్యం హనుమంతమభాషత. సీతాదేవి తిరుగు ప్రయాణానికి సన్నద్ధుడై ఉన్న హనుమంతుణ్ణి మాటి మాటికి చూస్తోందట. పాపం తనకు భర్తపై గల ప్రేమను ప్రకటించడానికి మళ్ళీ మొదలెట్టింది ఆవిడ. ఆడువారి స్వభావం అది. చెప్పిన మాటే చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనకు ఆతృత, మనం చెప్పేటువంటి ఆ ఇంటెన్సిటీతో మన మాటలు కూడా వేరే వాళ్ళు వినాలి, అది అమలుపరచాలి. స్త్రీ సహజ మృదు స్వభావం అది. యదిత్వం మనస్యేతాత వసైకాహ మినహానగ క్వచిత్ సుంసుమ్రవృతే దేశే విశ్రాంతస్వో గమిష్యసి. ఓ పుణ్యపురుషుడా, నీకు ఇష్టమైతే ఇక్కడ మరొక దినం ఉండు, సరియగు ఒక రహస్య ప్రదేశంలో విశ్రాంతి తీసుకుని రేపు వెళ్ళవయ్యా నువ్వు అని అందట. ఎందుకంటే పాపం రావడమే పాపం ఏమీ తెలియని లంకలో వెతుకుతూ
ఆ సింసుపా వృక్షం కింద ఉన్నటువంటి సీతమ్మను చూస్తూ రావణాసురుడిని యొక్క దుర్భాషలు వింటూ తదనంతరం మహాభీకరమైన సంగ్రామం చేసి రావణాసురుడు ఎదురుగుండా వెళ్ళి తదనంతరం జరిగినటువంటి విశేషమంతా తెలిసినటువంటి సీతమ్మ ఈయన అలిసిపోయి ఉంటాడేమో మన హనుమయ్య అలసటను తీర్చుకుని వెళ్ళవయ్యా అని చెప్తోందట. అందుకనే మమ చైవాల్ప భాగ్యాయ సాన్నిధ్యా తవ వానర శోకస్యాస్య ప్రమేయస్య ముహూర్తం స్యాదపేక్షయ. ఓ పుణ్యపురుషుడా, నీకు ఇష్టమైతే ఇక్కడ మరొక దినం ఉండు, చక్కటి ఒక రహస్య ప్రదేశం చూసుకో, రేపు వెళ్ళు అంటూ అల్ప భాగ్యురాలనైన నా యొక్క అంతులేని శోకం నీ సాన్నిధ్యం వల్ల ఒక్క క్షణకాలం పాటైనా దూరం అవుతుందయ్యా. నీవు శ్రీరాముని కడకు వెళ్ళి మరలి ఇక్కడికి వచ్చే వరకు నా ప్రాణములు నిలిచి ఉంటాయనే నమ్మకం లేదు నాకు. గతేహి హరిషార్దూల పునః సంప్రాప్తయే త్వయి ప్రాణేష్వపి న విశ్వాసో మమ వానర పుంగవ. ఆ ప్రాణాలు నిలిచి ఉంటాయా ఏమో తెలియదు నాకు. ఇప్పటికే మానసికంగా తట్టుకోలేని శోకానికి గురై ఉన్నాను. ఆలోచించండి, విదేహరాజు వైదేహి తనయ్య అయినటువంటి వైదేహి మన జానకమ్మ అపురూప సౌందర్య రాశి, శ్రీరాముని యొక్క ధర్మపత్ని, అయోధ్యకు పట్టమహిషి, మహారాణి. వనవాసానికి వెళ్ళడమే దురదృష్టం. సీతమ్మ కష్టాలు నిజంగా వర్ణనాతీతం. అడవులకు వెళ్ళింది, అకారణంగా అడవుల పాలైంది కైక యొక్క దుష్ట చింతన వల్ల. తదనంతరం భర్త యొక్క సాహచర్యం వీడకుండా భర్తతో పాటు అరణ్యానికి వెళ్ళి అక్కడ సీతమ్మ తల్లి ఎంతో విశేషమైనటువంటి పాతివ్రత్య మహిమను ప్రకటించి తదనంతరం మళ్ళీ రావణాసురుడిచే అపహరించబడి దుర్మదాంధుడైనటువంటి రావణాసురుని యొక్క మదహంకారాలకు గురై ఎంతో బాధకు లోనైనటువంటి మాటలు చేతలు, ఆ బాధ వర్ణనాతీతం నిజంగా. అప్పటి త్రేతాయుగంలోనే ఈ పరిస్థితి ఒక స్త్రీకి వచ్చిందంటే ఈ కలికాలంలో జరిగితే ఇబ్బంది లేదు. ఎందుకంటే జరుగుతున్నవి అవే జరుగుతున్నాయి. స్త్రీకి గౌరవం లేదు, స్త్రీని ఇబ్బంది పెట్టే తత్వాలే ఎక్కువ ఉన్నాయి. అటువంటి తల్లి పాపం అంటోంది, మమ చైవల్ప భాగ్యాయ సాన్నిధ్యా తవ వానర అదర్శనం చదే వీర భూయో మాం దారయిష్యతి దుఃఖాత్ దుఃఖతరం ప్రాప్తాం దుర్మన శోకకర్షితాం. నీవు కనపడకుండా వెళ్ళిపోతే కలుగు దుఃఖం ఇంకా హృదయ విదారకంగా ఉంది. ఎవరైనా మనకు తెలిసిన వారు ఉన్నారనుకోండి, మనం చాలా సంతోషిస్తూ ఉంటాం. అందుకని పాపం ఆవిడంటోంది, నువ్వు ఉంటే చాలా హ్యాపీగా ఉందయ్యా, నాకు సంతోషంగా ఉంది, కొంచెం ఉండు, నాకు కొంచెం ధైర్యం వచ్చినట్టుంది, మనవారు ఉన్నారు. అయం చ వీర సందేహ తిష్టతీవ మమాగ్రతః సుమహత్సు సహాయేషు హర్మ్యక్షేషు మహాబలః. అసంఖ్యాకములైన వానర భల్లూక సైన్యముల అండదండలున్నమాట వాస్తవమే, అది సరే. ఆ సైన్యములు గాని రామలక్ష్మణులు గాని అపారమైన ఈ మహాసాగరాన్ని దాటి రావడం ఎలా? పాప మైన్యూట్ డీటెయిల్స్ లోకి పెడుతున్నారు ఆవిడ. ఎలా వస్తారు మీరంతా? నువ్వైతే ఎగిరొచ్చావు, ఒక 100 యోజనాలు అవలీలగా దాటుకుంటూ నువ్వు రాగలిగావు. నీ అంతటి సమర్థులు కారు కాబట్టే కదా వాళ్ళు రాలేకపోయారు. రాముడు ఎలా వస్తాడు, లక్ష్మణుడు ఎలా వస్తాడు? నీకు బాగా సంఖ్యాబలం ఉందంటున్నావు, గోళ్ళు ఉన్నవి రక్కలు ఉన్నవి, వాళ్ళందరినీ తీసుకురమ్మన్నా వాళ్ళందరూ ఎలా వస్తారు ఇటు? ఈ ప్రబలమైన సందేహం నన్ను వీడకున్నది. ఈ డౌట్ నాకు తీరట్లేదు. క్లారిఫై ద డౌట్. వచ్చావు కదా, ఆవిడ చెట్టు కింద కూర్చుని ఆలోచించుకుంటోంది. వచ్చాడు హనుమంతుడు, చూశాడు, అంగుళీయకాన్ని ఇచ్చాడు రాముని యొక్క గుర్తుగా. సరే, తన మాటలు తను చెప్పింది. ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లా వస్తారు ఇక్కడికి? హౌ విల్ దే కమ్? కథం న ఖలు దుష్పారం సంతరిష్యంతి సాగరం తాని హర్పక్ష సైన్యాని తౌవా నరవరాత్మజో త్రయాణామేవ భూతానాం సాగరస్యాపి లంఘనే శక్తి స్యాద్ వైనతేయస్య తనవా మారుతస్య వా. గరుత్మంతుడు, నీవు, వాయుదేవుడు ఈ ముగ్గురు మాత్రమే సాగరాన్ని లంఘించడానికి సమర్థులు. కార్య సాఫల్య విషయంలో ఎదురవుతున్న ఈ గొప్ప అడ్డంకిని తొలగించడానికి నువ్వేం ఆలోచించావు చెప్పు నాకు ముందు. నువ్వు పెడుతున్నావు కదా, వెళ్ళావు, బానే ఉంది, ఉండు, ఒక నిమిషం ఉండు, నాకు ఇది డౌట్ క్లారిఫై చేయి. ఇంతమంది మీరంతా ఇక్కడికి ఎట్లా వస్తారు? అసలు రాగలుగుతారా ఇక్కడికి?
రాలేకపోతే నన్ను ఎలా రక్షిస్తారు? తదిత్ర కార్య నిర్బంధే సముత్పన్నే దురాసదే కిం పశ్యసి సమాధానం త్వం హి కార్య విశారద. శత్రు వీరులను పరిమార్చుటలో సాటిలేని వాడ ఈ కార్యాన్ని పూర్తిగా నెరవేర్చడానికి నిజంగా నీ ఒక్కడివే చాలు. దీనివల్ల కీర్తి ప్రతిష్టలు నీకు దక్కుతాయి, రామునికి దక్కవు. కామమస్య తుమేమైక కార్యస్య పరిసాధనే పర్యాప్త పరవీరజ్ఞ యస్య శస్తే ఫలోదయః. రామునికి కీర్తి దక్కదు. నువ్వు చేయగలవు, నువ్వు నన్ను తీసుకెళ్ళిపోగలవు, రాక్షసులను సంహరించగలవు, అన్ని చేయగలవు. కానీ శరైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దనః మాం నయేద్యది కాకుస్తా తత్తస్య సదృశం భవేత్. అరివీర భయంకరుడైన రాముడు తన బాణాలతో లంకను అల్లకల్లోలం గావించి నన్ను తీసుకుని వెడితే అదే ఆయన పరాక్రమానికి తగుతుంది. ఒక రాజు, ఒక మగవాడు, ఒక పురుషుడు తన భార్యను తాను కాపాడుకోవడంలో ఉన్నటువంటి గొప్పదనం ఇతరులు ఎవరో తీసుకొచ్చి పెడితే తాను గొప్పలు చెప్పుకోకూడదు. అందున క్షత్రియ ధర్మం అది. సీతాన్వేషణ సురశత్రు సదనం వాయు ప్రేరిత పర్వన గమనం శ్రీరామదూతం శిరసా నమామి. సీతా దర్శన చింతాపహరణం రావణ దుర్వాక్య ఆక్షీణ కోపం. శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి. హరివీర భయంకరుడైన రాముడు తన బాణాలతో లంకను అల్లకల్లోలం గావించి నన్ను తీసుకుని వెడితే అదే ఆయన పరాక్రమానికి తగుతుంది. తద్యదాతస్య విక్రాంతం అనురూపం మహాత్మనః భవత్యాహ వసూరస్య తథా త్వముపపాదయ. రణధీరుడైనటువంటి ఆ మహాత్ముని పరాక్రమానికి తగిన రీతిగా కార్య విధానం నీవు చెప్పు. ఆవిడికి అర్థమైపోయింది ఇప్పుడు పరిస్థితి ఏమిటని. హనుమంతుడు సమర్థుడు, ఆయన అన్నీ చేయగలడు, తనను కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోగలడు. కానీ రాముని ఆజ్ఞ లేదు. కాబట్టి రాముడు ఇక్కడికి వచ్చే మార్గం ఏమిటో కూడా ఇతనే బాగా బుద్ధిశాలి, బుద్ధిమంతుడు. మనం ఏం చేస్తాం ఆఫీస్లో కూడా చూడండి, పని చేసేవాడికి పని ఇస్తాం, పని చేయని వాడికి జీతం ఇస్తాం. ఎందుకంటే వాడు చేయలేడు, అంత పని వీడికే ఇస్తాం. వాడికి మాత్రం చక్కగా జీతం తీసుకుంటాడు, 1వ తారీఖు కల్లా వెళ్ళిపోతూ ఉంటాడు. పాపం పని చేయగలడు, బుద్ధిమంతుడు హనుమంతుడు. కాబట్టి ఈ యాక్షన్ ప్లాన్ కూడా ఈయన చేస్తే చెప్పించేసి అది చక్కగా అమలుపరుచుకుంటే తననొచ్చి రాముడు తీసుకెళ్ళిపోతాడు లంక నుంచి అనేటువంటి పాపం మన జానకమ్మ యొక్క ఆలోచన. మనం కూడా అలాగే ఆలోచిస్తాం కదా, ఎలా వస్తాడు, ఏం చేస్తాడు, ఎట్లా అవుతుంది. రణధీరుడైన ఆ మహాత్ముని పరాక్రమానికి తగిన రీతిగా కార్య విధానాన్ని నీవు ప్రతిపాదించు, నీవు చెప్పు. భవత్యాహ వసూరస్య తథా త్వముపపాదయ, నువ్వు చెప్పు. తదర్థోపహితం వాక్యం ప్రసృతం హేతు సంహితం నిశమ్య హనుమాన్స్తస్య వాక్యముత్తరమబ్రవీత్. సీతాదేవి పలికినటువంటి అర్థవంతమైన నిజంగా మంచి మాటే కదా. ఇంతమంది ఎలా వస్తారు ఇక్కడికి, సముద్రాన్ని ఎలా దాటుతారు? 100 యోజనాల సముద్రం అది, చిన్న చితకా సముద్రం. వాటన్నిటినీ విన్న తర్వాత ఎంతో వినయంగా మాట్లాడేట మన హనుమంతుడు. ఏమనంటే, దేవి హర్మ్యక్ష సైన్యానాం ఈశ్వర ప్లవతాంబరః సుగ్రీవ సత్వ సంపన్న తవార్ధే కృత నిశ్చయః. ఓ సీతాదేవి, భల్లూక వానరుల సైన్యాలకు ప్రభు కపీశ్వరుడైనటువంటి సుగ్రీవుడు మహాబలశాలి. ఆ సుగ్రీవుడికి ఎంత కెపాసిటీ ఉన్నా, శక్తి ఉన్నా లేకపోయినా రాజును ప్రభువును గౌరవించడం ఇక్కడ నేర్చుకోవాలి మనం. మన యొక్క రాజు, మన యొక్క యజమాని, మన యొక్క ప్రభు ఎవరైతే ఉంటారో వారికి మనం ఆ గౌరవాన్ని ఇవ్వాలి. నీ కార్యసిద్ధికై నిన్ను రావణాసురుని చెర నుండి విడిపించి రాముని వద్దకు చేర్చడానికే అతడు కృతనిశ్చయుడే ఉన్నాడు. ఎవడు? మా రాజుగారు. ఓ వైదేహి, కపివరుడైన ఆ సుగ్రీవుడు కోట్ల కొలది వానర యోధులతో కలిసి ఇక్కడికి వస్తాడు. తౌచ వీరౌ నరవరౌ సహితౌ రామలక్ష్మణౌ అగమ్య నగరీం లంకాం సాయకైర్ విధమిష్యతః. ఆయన చెప్తున్నాడు మళ్ళీ, వీరులు నరవరులు అయిన రామలక్ష్మణులు ఇరువురు కూడా ఇక్కడికి వచ్చి తమ బాణాలతో లంకా నగరాన్ని ధ్వంసం చేస్తారు. అగమ్య నగరీం లంకాం సాయకైర్ విధమిష్యత. సర్వాన్ని నాశనం చేస్తారు. ఇబ్బంది పడకు, నువ్వేం డౌట్ ఫీల్ అవ్వకు.
శ్రీరాముడు అతి త్వరలో సపరివారంగా రావణుని హతమార్చి నీతో కూడి తన నగరమైన సగణం రాక్షసం హత్వ నచిరాత్ రఘునందన త్వామాదాయ వరారోహే స్వాం పురీం ప్రతియాస్యతి. నీతో కూడి తన నగరమైన అయోధ్యకు వెళ్తాడు. అమ్మా ఊరడిల్లు, నీకు శుభం కలుగుతుంది, నీవు కొద్ది కాలం వేచి ఉండు. యుద్ధంలో శ్రీరాముని చేతిలో రావణుడు హతముగుట నీవు త్వరలో చూస్తావు. సగణం రాక్షసం హత్వా సమాస్వసి భద్రం తే భవత్వం కాలకాంక్షిణి. పుత్రులతో అమాత్యులతో బంధువులతో రావణుడు హతమార్చబడి రోహిణి చంద్రుని కలిసినట్లు నీవు శ్రీరాముని చేరుకుంటావు. వానర భల్లూకాలతో కూడి రాముడు అతి త్వరలో వస్తాడు. అతడు యుద్ధంలో శత్రువులను పరిమారుస్తాడు మరియు నీ శోకాన్ని తొలగిస్తాడు. క్షిప్రమేష్యతి కాకుత్సో హర్ష్య ప్రవరైర్వృత యస్తే యుధి విజిత్యారీన్ శోకం వ్యపనయిష్యతి. తిరిగి వెళ్ళడానికి నిశ్చయించుకున్నవాడే మళ్ళీ ఒకసారి అభివాదం చేశాడట అమ్మవారికి. ఏవం ఆశ్వాస్య వైదేహీం, ఆశ్వాసనిచ్చాడు ఆవిడికి, మళ్ళీ సాంత్వనను చేకూర్చాడు, చక్కటి మాటలు చెప్పాడు, ఆవిడికి ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ మానసిక స్థితిని పాపం అర్థం చేసుకున్నాడు ఆయన. ఆవిడ చాలా విలవిలలాడిపోతోంది మన జానకమ్మ తల్లి, పరితపిస్తోంది జానకమ్మ తల్లి. తన స్వామి పరమేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క దివ్య చరణారవిందాలను చేరుకోవాలని బాధపడుతున్నటువంటి మన జానకమ్మను కొంచెం ధైర్యాన్ని కల్పించి ఆమెకు అభివాదం చేశాడట. గమనాయ మతిం కృత్వా వైదేహీం అభ్యవాదయత్. ఆవిడికి మళ్ళీ అభివాదం చేసి పాపం నమస్కరించుకుని రాక్షసాన్ ప్రవరాన్ హత్వా నామ విశ్రావ్య చాత్మనః సమాశ్వాస్య చ వైదేహీం దర్శయిత్వా పరంబలం. నేను రామబంటును, నా పేరు హనుమంతుడు అని ఎలుగెత్తి చాటాడు. వైదేహికి ఊరటను చేకూర్చాడు. నగరీ మాకులాం కృత్వా పంచయిత్వా చ రావణం దర్శయిత్వా బలం ఘోరం వైదేహి అభివాద్య చ. తన అమోఘమనమైనటువంటి బలాన్ని ప్రదర్శించాడు. లంకానగరాన్ని కల్లోలపరిచేశాడు. రావణాసురుడి యొక్క మదాన్ని అణిచాడు, అహంకారాన్ని అణిచివేశాడు. భయంకరమైన తన బలాన్ని వారికి రుచి చూపించాడు. రామదూతే ఇలా ఉంటే రాముడు ఎలా ఉంటాడబ్బా. అందుకే శ్రీరామదూతం శిరసా నమామి. నిరంతరం రామదూతకు నమస్కరిస్తే ఆ రాముడు, రామదూత, సీతమ్మ అందరి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మన యందు ప్రసరిస్తాయి. అందుకే నిరంతరం స్మరించాలి భగవంతుణ్ణి. మనకు పనులున్నప్పుడో అవసరాలున్నప్పుడో కాదు, నిరంతరం. ఎందుకంటే ఇందాక తులసీదాస్ రామాయణంలో చెప్పి ఏ క్షణంలో మనకు మృత్యు వస్తుందో తెలియదు. అలాగని దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్ అంటారు చూడండి. విజయానికి షార్ట్ కట్స్ ఉండవు. భగవంతుని చేరుకోవడానికి బాబాలు బీబాలు ఏం పనిచేయవు. కేవలం స్వామి మాత్రమే. ఆయనే రక్షకుడు, ఆయనే సర్వాంతర్యామి, ఆ విశ్వాంతర్యామి ఆయన, ఆది మధ్యాంతరహితుడు ఆయన. ఆయన్ని మాత్రమే నమ్ముకోవాలి. భగవంతునికి భక్తునికి అనుసంధానం అంటూ ఏది లేదు ఇక్కడ. కేవలం భక్తి మాత్రమే. అది అగరబత్తి కాదు, భక్తి. ప్రతిగంతుం మనశ్చక్రే పునర్మధ్యేన సాగరం తతస్స కపిచార్దూల స్వామి సందర్శనోత్సుక. మదమనచి భయంకరమైన తన బలమును వారికి రుచి చూపించి మరల వైదేహికి ప్రణమిల్లి శ్రీరాముని సందర్శించే కుతూహలంతో సాగరం మీదుగా మరలిపోవడానికి నిశ్చయించుకున్నాడు మన హనుమంతుడు. ఆరురోహగిరి శ్రేష్టం అరిష్టమరిమర్దనః తుంగ పద్మకజుష్టాభి నీలాభిర్వనరాజిభిః. శత్రు సూదనుడైనటువంటి హనుమంతుడు, అరిమర్దనుడు హనుమంతుడు. అరి అంటే శత్రువులు, శత్రువు అంటే శత్రువులు. ఈ శత్రు సూదనుడైన హనుమంతుడు అరిష్టము అనే పర్వతాన్ని అధిరోహించాడట. ఆ పర్వతము ఎత్తైన పద్మక వృక్షములు గల నల్లని వనపంక్తులతో కూడి ఉంది. తుంగ పద్మ కజుష్టాభి నీలాభిర్వనరాజిభిః. అందలి శిఖరముల మధ్య వేలాడుతున్న మేఘములతో అది ఉత్తరీయాన్ని దాల్చినట్లుందటది. ఆ పర్వతం అరిష్టము అనే పర్వతం. మంగళకరములైన సూర్య కిరణముల చేత ప్రేమతో మేల్కొల్పడినట్టున్నదట. ఆ పర్వతముల నుండి వెలువడిన గైరికాది ధాతువులు దానికి కన్నుల వలె తెరచి చూచుచున్నట్లు, జలపాతములు మంత్రస్థాయి సవ్వడులతో వేదాధ్యయనం చేస్తున్నట్లు. ఇప్పుడు వేదాలు చదువుతుంటే మనకు జలధారల్లాగా వస్తూ ఉంటాయి. అంటే ఒక పంక్తి, ఒక ఫణితి వస్తుంది.
తోయఘౌ నిస్వనైమంద్రై ప్రాధీతమివ పర్వతం. అత్యున్నతమైన దేవదారు వృక్షాలతో ఉందిట ఆ పర్వతం, అరిష్టము అనే పర్వతం. ఆ గిరి శ్యామ వర్ణనలు కలిగి కంపిస్తున్నటువంటి శరద్వనములతో వణుకుతూ ఉంది, గాలులతో నిండిన వెదుళ్ల సవ్వడులతో. అది వేణువులు ఊదుతున్నట్టుందిట. వెదురు చెట్లున్నాయి, దేవదారు వృక్షాలున్నాయి, అనేకమైనటువంటి వృక్షాలతో కూడుకున్నటువంటి అటవీ సంపదంతా, వన సంపదంతా ప్రస్ఫుటమవుతోంది ఆ యొక్క అరిష్టం అనే పర్వతం మీద. భయంకరమైన విషసర్పాల బుసలు కూడా అక్కడ కోపాతి రేఖాలతో అవి నిట్టూర్పులు విడుస్తున్నట్టున్నాయి ఆ బుస కొడుతున్న సర్పాలు. నీహారకృత గంభీరై, మంచుతో కప్పబడి ఉంది. జానమగ్నుడైన మునివలే ఉన్నదట. పక్కన గల ప్రత్యంత పర్వతముల మేఘ పాదముల వలె ఉండటంతో ఆ అరిష్టగిరి ముందుకు సాగుతున్నట్లుందట. అటువంటి అరిష్ట పర్వతం మీద విస్తారమైన పొదరిండ్లతో, విశిష్టమైనటువంటి పువ్వులతో నిండి, అనేకమైన మద్ది చెట్లతో, తాళ వృక్షములతో, సాల వృక్షములతో నిండి ఉన్నటువంటి ఆ అరిష్ట పర్వతము లో మృగముల గుంపులు, అనేకమైనటువంటి మనకు అనుకుంటాం కదా మెడిసినల్ ప్లాంట్స్ అంటాం మనం, వైరికాది ధాతువులు, పెక్కు సెలయేళ్లతో ఒప్పుతోంది. ఎగుడు దిగుడు రప్పలతో, రాళ్లతో ప్రతికూలంగా ఉంది. మహర్షి యక్షర గంధర్వ కిన్నరో రగసేవితం లతాపాదప సంఘాతం సింహాద్యుషిత కంధరం. మహర్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, నాగులు మున్నగు వారితే అది సేవించబడుతూ లతల వృక్షముల సముదాయాలతో అలరారుతూ ఉందట. ఆ పర్వత గుహలయందు సింహములు నివసిస్తూ ఉన్నాయి. పెద్ద పులులైతే గుంపులుగా తిరుగుతున్నాయట అక్కడ. సీతాదర్శన శుభవార్తను, ఆమె సందేశాన్ని రామునకు విన్నవించాలి, సమర్పించాలి అనే కుతూహలంతో అరిష్టగిరిని ఎక్కాడు మన హనుమంతుడు. పిమ్మట రమ్యములైన పర్వత శిఖరములపై ఆ మారుతి తన పాదములను మోపినంతనే ఇహ ఎగిరేటప్పుడు మహేంద్రగిరి పర్వతం నుంచి ఎగిరారు, మీరందరికీ అది గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అరిష్టమనే పర్వతం మించి మళ్ళీ రాముని దగ్గరికి వెడుతున్నాడు ఆయన. తేన పాద తలాక్రాంత రమ్యేషు గిరిసానుషు సఘోషా సమశీర్యంత శిలాశ్చూర్ణి కృతాసక్త. ఒక్కసారి పాదాన్ని ఇలా మోపెట్టండి ఆ పర్వతం మీద. అందలి గండశిలలు పెద్ద పెద్దగా పటపట పటపటపట ధ్వనులతో విరిగిపోయినాయట. నలిగి పిండి అయిపోయినాయి, మామూలుగా కూడా కాదు. అధిరూహ్య తతో వీర పర్వతం పవనాత్మజ దదర్శ సాగరం భీమం మీనోరగ నిషేవితం. ఆ మహాకపి సముద్రం యొక్క దక్షిణ తీరం నుండి ఉత్తరానికి వెళ్లదలిచిన వాడే ఆ మహాగిరి యొక్క పై భాగమును ఎక్కి తన శరీరాన్ని పెంచడం మొదలెట్టాడు హనుమంతుడు. హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం నుంచి సీతమ్మను చూడటానికి లంకకు బయలుదేరినప్పుడు కూడా అదే విధంగా ఆ పాద పీడనం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ కొండలన్నీ పిండులవ్వడం, అందులో ఉన్నటువంటి జీవాలన్నీ కూడా చెల్లా చెదరవడం, ఛిద్రమవ్వడం. వీరుడైన వాయుసూనుడు పర్వతాన్ని అధిరోహించిన పిమ్మటనే మీనములతో, సర్పములతో కూడిన భయంకరమైన సముద్రాన్ని చూశాడు. ఎక్కి నుంచున్నాడండి సముద్రం మీద, మొత్తం సముద్రం అంతా చూశాడు ఆయన పర్వతం మించి. ఆ అరిష్టాద్రి, అరిష్టము అనేటువంటి అద్రి అంటే పర్వతం, ఆ అరిష్ట పర్వతం మీద హనుమంతుని పాదఘట్టన ప్రభావంతో సతదా పీడితస్తేన కపినా పర్వతోత్తమ రరాస సహతైర్భూతై ప్రవిశన్ వసుధాతలం. పాదఘట్టన ప్రభావంతో అక్కడ ఉన్నటువంటి ప్రాణులతో సహా భూమిలోని కుంగిపోసాగేటన్ని. అప్పుడు దాని శిఖరములన్నీ కంపిస్తూ, చెట్లన్నీ నేలకూలుతూ, ఆ గిరి కుంగిపోతూ ఉండగా అందు నుండి ఒక మహాధ్వని వచ్చింది. ఒక పెద్ద ధ్వని, ఒక శబ్దం వచ్చింది. హనుమంతుని యొక్క బలమైన ఊరువుల తాకిడికి నిలవలేక పువ్వులతో విలసిల్లుతున్న వృక్షములన్నీ పెళ్లగిల్లినవై చిన్న భిన్నాలై కూలిపోయినాయి. టపికి 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 అని అన్నీ రాలిపోయినాయి. హనుమంతుని పాదముల తొక్కిడికి, ఎందుకంటే ఆ ఫోర్స్ తో ఇప్పుడు రాకెట్ వెడుతుందండి పైకి, ఎలా వెడుతుంది? హౌ డస్ ఇట్ గో? పైకి వెళ్ళేటప్పుడు కింద పెద్దగా పొగ వస్తుంది, అంటే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా అదొక శక్తిని జనింపజేసుకుని అది పైకి ఎగురుతుంది, అంతే కదా, ఉన్న లాజిక్ అదే. సో ఇట్ హ్యాస్ టు బీట్ ది గ్రావిటీ ఆఫ్ ద అర్త్. ఇప్పుడు ఎగిరేటప్పుడు అదే చేయాలి, పాద పీడనం బలంగా తగలాలి. ఆ తగిలేటప్పటికి హనుమంతుడు కదా,
హనుమా 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 హనుమాన్. ఆ హనుమంతుని యొక్క బలం ఎంత విశేషమైన బలం. అందుకని ఆ పాదముల తొక్కిడికి గంధరాంతర సంస్థానాం పీడితానాం మహోజసాం పీడితం. ఆ పర్వత గుహలన్నీ కూడా శిథిలములైపోయినాయి. ఆ గుహల్లో నివసిస్తున్న మహా తేజస్సు గల సింహానాం నినదో భీమో, అవన్నీ కూడా భయంతో పెద్ద పెద్దగా గర్జించుకుంటూ బయటికి పరిగెత్తుకొస్తున్నాయట గుహల్లోంచి. ఆ గర్జనలు ఎలా ఉన్నాయంటే సమస్తమైన మృగములు, సమస్తమైన పులులు, సమస్తమైన ఈ సింహములు, ఎక్కువ పులులు సింహాలు ఉన్నాయి ఆ పర్వతం మీద, అరిష్టం అనే పర్వతం మీద. అవన్నీ కూడా ఒకేసారి బెబ్బేలెత్తినట్టు పెడబొబ్బలు పెట్టినట్టు గర్జిస్తున్నాయి. సింహ గర్జన అనగానే మనం భయపడతాం, ఇక్కడ అవి భయపడి అరుస్తున్నాయి, ఏడుస్తున్నాయి. స్తతవ్యావిద్ధవసనా వ్యాకులీకృత భూషణ విద్యాధర్య సముత్సేతు సహసాధరణీధరాత్. ఇక్కడ కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం, వందే వాల్మీకి కోకిలం అంటాం. వాల్మీకి యొక్క రచన పటిమ అక్కడ జరిగినది జరిగినట్టు మన కళ్ళకు చూపిస్తున్నాడు ఆయన. ఆ గిరిపై హనుమంతుని పాదాహతిచే ఏర్పడిన సంక్షోభం కారణంగా అక్కడ ఉన్నటువంటి గంధర్వ స్త్రీలు, విద్యాధర స్త్రీలు వారంతా కూడా వనాలలో, సరస్సులలో, కొలనులలో స్నానం చేసుకుంటూ హాయిగా విహరించే వారంతా కూడా భయంతో డుమ్మని పైకి ఎగిరిపోయారు. మిక్కిలి పొడవైనవి, బలము గలవి, ప్రజ్వలిల్లుతున్నటువంటి నాలుకలు గలవి అయినటువంటి మహా విషసర్పాలు మిక్కిలి పీడితములే మెడలు పడగలు ఎంతో నలిగిపోతూ ఉంటే భయంతో చుట్టలు చుట్టుకుని అవన్నీ కింద పడి ఉన్నాయి. అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ అరిష్టగిరి పర్వతం మీద ఉన్నటువంటి గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు అందరూ ఎవరైతే విహారానికి వచ్చారో అక్కడికి అందరూ హాంపట్ వెళ్ళిపోయారు పైకి. పీడితం తం నగవరం తత్తా గగనమాస్థిత, వెళ్ళిపోయారు అందరూ, దెబ్బకి పైకి ఎగిరిపోయారు. మహాబలశాలి అయిన హనుమంతుని పాదముల ధాటికి తట్టుకొనలేక ఆ మహాపర్వతం వృక్షాలతో, ఉన్నత శిఖరాలతో పాతాళానికి కుంగిపోయింది. 10 యోజనముల విస్తీర్ణము, 30 యోజనముల ఎత్తుగల ఆ అరిష్ట పర్వతం. పర్వతం ఎంతుందో చూడండి ఒక్కసారి, దాని మెజర్మెంట్. యోజనం అంటే 13-15 మైళ్ళు అనుకో, కిలోమీటర్స్ అనుకోండి. అప్పుడు 10 యోజనముల విస్తీర్ణం, 30 యోజనముల ఎత్తు. ఆ అరిష్ట పర్వతం కుంగిపోయి నేలతో సమానమైపోయింది. అది దెబ్బకి దిబ్బైపోయింది. తీరములను తన తరంగాలతో చరుచుచు భయంకరంగా ఉన్న ఆ లవణ సముద్రాన్ని అవలీలగా దాటగోరిన వాడే ఆ వానరోత్తముడు ఆకాశానికి ఎగిరెను. సలిలంఘయి గర్భీమం సలీలం లవనార్వమం కల్లోలా స్ఫాల వేలాంతం ఉత్పపాత నభో హరిహి. ఉల్లంఘ్య సిద్ధో సలిలం సలీలం యశోకవహినం జనకాత్మజాయ ఆదాయతేనైవ దదాహి లంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. ఉద్యదాదిత్య సంకాసం ఉదరాభుజ విక్రమం కందర్పకోటి లావణ్యం సర్వ విద్యా విశారదం శ్రీరామ హృదయానందం భక్త కల్ప మహీరుహం అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతాత్మజం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పాదో వాయుసుతప్పాతు రామదూతస్తదంగుళి గుల్ఫౌ హరీశ్వర పాతు జంఘే చార్ణవలంఘన జానుని మారుతిప్పాతు ఊరూపాత్వ సురాంతక కుహ్యం వజ్రతనుప్పాతు జగనం తు జగద్ధిత ఆంజనేయ కటిం పాతు నాభిం సౌమిత్రి జీవన ఉదరం పాతు హృద్గేహి హృదయం చ మహాబల వక్షో వాలాయుధ పాతు స్తనో చ అమిత విక్రమ పార్శ్వ జితేంద్రియ పాతు బాహు సుగ్రీవ మంత్రకృత్ करावक्षजयी पातु हनुमांश्च तदंगुली पृष्ठं भविष्यत् ब्रह्मा च स्कंदो मतिमतांबरः कंठं पातु कपिश्रेष्ठो मुखं रावणदर्पः वक्त्रं च वक्त्रस्त्रप्रवणो नेत्रे देवगणस्तुतः ब्रह्मास्त्र सन्मानकरो भ्रुवो मे पातु सर्वदा कामरूप कपोले मे फालं वज्रनखोवतु शिरो मे पातु सततं जानकी शोकनाशनः श्रीराम भक्त प्रवर पातु सर्वकलेबरम् मामह्नि पातु सर्वज्ञ पातु रात्रौ महायशा विवस्वन्ते वदन्ते वासी च संजयो पातु सर्वदा ब्रह्मादि देवता दत्त वर पातु निरन्तरं येदं कवचं नित्यं पठेच्च शृणुयान्नरः
దీర్ఘమాయురవాప్నోతి బలం దృష్టి చ విందతి పాదాక్రాంతా భవిష్యంతి పటత్తస్య శత్రవః స్థిరాం సుకీర్తిమారోగ్యం లభతే శాశ్వతం సుఖం ఇది నిగదిత వాక్య వృత్త తుభ్యం సకలమపి స్వయం ఆంజనేయ వృత్తం అపి నిజజన రక్షై నైక దీక్షో వశక తదీయ మహామను ప్రభావః. ఎప్పుడైతే హనుమంతుని యొక్క విశేషమైనటువంటి సముద్ర లంఘనం ఘట్టం మనం అందరం కూడా ఆరాధిస్తూ చదువుతూ ఉంటాము, పఠనం చేస్తూ ఉంటాము, శ్రవణం చేస్తూ ఉంటాము. హనుమత్ కవచం, హనుమంతుని స్తోత్రాలు అన్నీ కూడా విశేషమైనవి. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిని కలిగిస్తాయి. ఏదైతే పీడలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. మానసిక స్థైర్యం, ధైర్యం సంప్రాప్తిస్తుంది. విశేషంగా భగవంతుని యొక్క కృప మనకు కలుగుతుంది. ఎంతో భయంకరంగా ఉంది ఆ సముద్రం, లవణ సముద్రం. మాటి మాటికి ఈ యొక్క మాట వస్తోంది రామాయణంలో. చూడండి, లవణ సముద్రం. జంబూద్వీపం గురించి మనమంతా కూడా అవగాహన చేసుకుంటున్నప్పుడు నేను చెప్పా, తేనెతో కూడిన సముద్రం, పాలతో కూడిన క్షీర సముద్రం, లవణ సముద్రం. ఈ విధంగా జంబూద్వీప వర్ణనలో మనం చెప్పుకున్నాం. ఈ లవణ సముద్రం అనేది ఏదైతే సోకాల్డ్ ఇండియన్ ఓషన్ అంటున్నామో మనం, ఆ లవణ సముద్రం తన తరంగాలతో ఆకాశాన్ని తాకుతోందట. అంత భయంకరంగా ఉంది. ఆ వానరోత్తముడు ఆకాశానికి ఎగిరాడు. మన హనుమంతుడు సముద్రాన్ని దాటి జాంబవంతుడు, అంగదుడు, ఇతరమైన వాళ్ళని కలుసుకోవడానికి రెక్కలు గల పర్వతం వల్లే ఎగిరాడు. ఆయన శరీరాకృతే పర్వతంలాగా పెంచేశాడు. రెక్కలుంటే పర్వతం ఎలా ఎగిరి? వరకు పర్వతాలు ఎగిరేవి. వాయువేగం గల హనుమంతుడు ఒక మహా నౌక సాగరాన్ని దాటినట్లు అపారమైనటువంటి గగనార్ణవాన్ని అనాయాసంగా దాటేశాడు. ఓ స్పోర్ట్స్ కారులో డుమ్మని పరిగెత్తినట్టే ఆ సముద్రాన్ని దాటేశాడు ఆయన. ఆకాశ సముద్రంలో నాగులు, యక్షులు, గంధర్వులే వికసించిన కమలములు, ఉత్పలములు, చతుడే రమ్యమైన తెల్ల కలువ, సూర్యుడే జలకక్కుటము, పుష్యమి, శ్రవణ నక్షత్రములే కలహంసలు. ఆ విధంగా మనమంతా భావిస్తూ ఉంటే అందున ఆ గగనాన్ని వర్ణించాడు ఇక్కడ వాల్మీకి. ఎలా ఉందంటే ఆకాశం సముద్రంలో, ఆ ఆకాశ సముద్రంలో నాగులు, యక్షులు, గంధర్వులంతా కూడా వికసించిన కమలాల్లాగా ఉన్నారట. చంద్రుడు ఎలా ఉన్నాడంటే తెల్ల కలువలాగా ఉన్నాడు. తిష్య శ్రవణ కాదంబం అభ్ర శైవా లశాద్వలం. సూర్యుడే శుభకరమైనటువంటి కన్ని లేడి పిట్టలు ఎలా ఉంటాయో అలా ఉన్నాడట. కలహంసల్లాగా ఉన్నాయట పుష్యమి, శ్రవణ నక్షత్రాలు. నక్షత్రాలన్నీ పైనే కదా ఉండేవి, అవి ఎక్కడ కింద మనతో పాటు ఉండవు. పునర్వసు నక్షత్రం ఒక మహా మీనాకారంలో ఉందట. కుజగ్రహం ఎలా ఉందంటే ఒక పెద్ద మొసలి, ఐరావతమే ఒక మహాద్వీపం లాగా ఉంది. ఇక ఆ ఆకాశంలో స్వాతి నక్షత్రం అయితే ఒక హంసలాగా ఉందట. వాయు పరంపరలనేటువంటి నీటి తరంగాలతో విలసిల్లుతోంది. వాత సంఘాత జాతోర్మి చంద్రాంశు శిశిరాంబుమత్ హనుమాన్ మారుతగతి మహానౌరివ సాగరం. మన వాయు సూనుడు, వాయునందనుడు, శుభ లక్షణ సంపన్నుడు, వానరోత్తముడైన హనుమంతుడు ఆకాశాన్ని మింగుతున్న వాని వలె నక్షత్ర సూర్యమండలాలతో సమానంగా అంతరిక్షంలో. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. కళ్ళు తెరిస్తే మనకి ప్రపంచం కనబడుతుంది, కళ్ళు మూసుకుంటే స్వామే కనబడతాడు. ఆకాశంలో చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహములు సంచరిస్తూ ఉంటే మన హనుమంతుడు అదే విధమైనటువంటి విశిష్టమైనటువంటి తేజస్సుతో విహరిస్తూ, పయనిస్తూ, ఆ సముద్రాన్ని లంఘిస్తూ, మేఘములను తాక్కుంటూ, ఏ విధంగా నక్షత్రాలను తాకుతూ మన హనుమంతుడు వెడుతున్నాడో మానసికంగా అనుభూతిని పొందవచ్చు. హనుమాన్ మేఘజాలాని. ఆ గగనమునందలి మేఘములు తెలుపు, ఎరుపు, నీలుపు, పసుపు, ఆకుపచ్చ, ముదురు, ఎరుపు రంగులతో ఉంటే మాటి మాటికి మేఘాల్లో గడుతున్నాడట హనుమంతుడు. బయటకు వస్తున్నాడు, మేఘాల్లోకి వెడుతున్నాడు, బయటకు వస్తున్నాడు. అలా వస్తూ చంద్రుని వలె ఒప్పారుతున్నటువంటి మన హనుమంతుడు నిష్పతంశ్చ పునఃపునః. చంద్రుని వలె ఒప్పారుతున్నటువంటి మన హనుమంతుని యొక్క విశిష్టమైనటువంటి కథాగమనాన్ని రేపటి మన సెషన్లో మనం ఈ సుందరకాండ పారాయణాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అదృష్టాన్ని భగవంతుడు ప్రాప్తింపజేయాలని కోరుకుంటూ,
తారాచందనాది తరుచేరయుక్తం శ్రీరామదూతం శిరసా నమామి. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.